కుండపోతగా వర్షాలు కురుస్తున్నా అక్కడి గ్రామాలకు గుక్కెడి నీళ్లు త్రాగుదామంటే లేవు. నీళ్ల కోసం వాగుకు వెళ్తున్నారు గ్రామస్తులు. సెలిమేలు తవ్వుకుంటున్నారు. ఆ సెలిమేల నీళ్లను ఎండ్లబడ్లపై తెచ్చుకుంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం అరగోస పడుతున్న జనంపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో బీభత్సంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వరదలు ఉప్పొంగుతున్నాయి. చుట్టూ నీరున్న చుక్క నీరు తాగడానికి పనికిరాదన్నట్లు మారిందక్కడ. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో లుంబినగర్, తుమ్మలగూడలో మిషన్ భగీరథ నీటి సరఫరా చేతులెత్తేసింది. తాగడానికి నీళ్లు లేక 2 గ్రామాల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 గ్రామాలకు నీళ్ల సదుపాయంగా ఒక ఒర్రె ఉంది. ఈ ఒర్రెలోనే వాళ్ళందరూ నీళ్లు వాడుకుంటున్నారు. సెలిమెలు తవ్వి బిందెల్లో ఎడ్ల బండిపై డ్రమ్ములతో నీళ్లను ఇంటికి తరలిస్తామంటున్నారు గ్రామస్తులు. ఈ వాటర్ ప్రాబ్లం అనేది మాకు 15 సంవత్సరాల నుంచి వస్తుంది. అయితే మనం ఇట్లనే గోసలు పడుతున్నాం. మాకు ఒక బోరింగ్ లేదు, మాకేం లేదు సౌకర్యం. అయితే మేము ఇట్లా వాగుని ఇంటి పనులు కట్టుకొని అయినా కానీ మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మిషన్ భగీరథ బంద్ అయింది. ఆ బంద్ అయిన కాడికి వెళ్ళి ఎడ్ల పనులు కట్టుకొని వచ్చైనా కానీ వాగు నీళ్ళే మా బట్టలకు కానీ, మేము స్నానం చేసడానికి కానీ, మేము తాగడానికి కానీ, వండడానికి కానీ, దేనికైనా కానీ ఇయ్యకుండా పోతున్నాం. మాకు 10 సంవత్సరాలు అవుతుంది నీళ్ళు. మేము ఒరియలా పొక్కలు తవ్వుకొని నీళ్లు కొంటపోతున్నాం. అది తాగితే మాకు మోషన్స్ అవుతుంది, వాంతింగ్ అవుతుంది. మాది బాగా గోస అవుతుంది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎంపీఓ సార్ చెప్పినా కానీ ఒక్కరోజు సెక్రటరీ మేడంకి చెప్పి పిలిపించి ఒక ట్యాంకర్ తెచ్చి ఒక్కొక్క డ్రమ్ము ఇంటికి పోసిండు. నీళ్లను డ్రమ్ముల్లో తరలించడం చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు స్థానికులు. డ్రమ్ములు నిండాలంటే గంటల సమయం పడుతుందంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఒర్రెబాట పడుతున్నట్లు చెప్తున్నారు. పనులు మానేసి నీళ్ల కోసం వెళ్తున్నామన్నారు. రోజు కూలీ పనులు చేసుకునే తాము నీళ్ల కోసం రోజు గడవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మార్నింగ్ ఈవినింగ్ ఒర్రె దగ్గరకు వెళ్లడం ప్రమాదకరంగా మారిందన్నారు. 15 రోజులుగా వాటర్ వస్తలేవు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎడ్ల డ్రమ్ములు కట్టుకొని, ఎడ్ల కచరాలు కట్టుకొని డ్రమ్ములు వేసుకొని కిలోమీటర్ ఒర్రెకి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. బాగా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ వస్తున్నాయి. అధికారులు స్పందించి మాకు కొంచెం త్వరగా భగీరథ నీళ్ళని సప్లై చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. వాటర్ వస్తలేవు. మిషన్ భగీరథ చాలా ఇబ్బందితో అక్కడ పోకట, ఇక్కడ పోకట, ఇక్కడ బోర్లు ఉంటే అక్కడ పోతే దూరం, చాలా దూరం. ఆడ నీళ్ళు లేవు. టికెట్లు తీసుకొని బాగు ఎడ్ల బండ్లతో పట్టుకొని కతలతో కట్టుకొని డ్రమ్ములు పెట్టుకొని మనం ఇంటికి తీసుకెళ్తున్నాం. తాగునీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 15 రోజులుగా నీటి సరఫరా లేక గోసలు పడుతున్నామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో తాము తిప్పలు పడాల్సి వస్తోందన్నారు గ్రామస్తులు. ఈ 2 ఊర్లు ఇక్కడ నుండి మన వాగు నీళ్ళే తీసుకెళ్తాం. ఇంట్లో బయట మనం తాగడానికి అన్నిటికీ. ఈ వారం నుంచి మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయినాయి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కంపల్సరీ పై అధికారులు దయచేసి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఈ చేనుల పనులు మానేసి నీళ్ళ గురించి వచ్చి తీసుకోవడం అవుతున్నది. ఎట్ల బండ్లు ఉన్న వాళ్ళు బండ్లతో తీసుకెళ్తారు, లేని వాళ్ళు బైక్లతో తీసుకెళ్తారు. ఈ బైక్లు లేని వాళ్ళు కూడా 2 క్యాన్లు మోసుకొని పోతున్నారు. కలుషితమైన ఒర్రె నీళ్లు తాగడంతో రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు గ్రామస్తులు. డయేరియా, మలేరియా, జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.